హాయ్ ఎవ్రీవన్, వీటిని ఏమంటారో మీకు ఐడియా ఉందా? వీటిని అయితే ఇంగ్లీష్లో చౌచౌ అంటారు, తెలుగులో అయితే బెంగళూరు వంకాయ, సీమ వంకాయ అంటారండి. వీటితో నేనైతే ఫస్ట్ టైం అయితే చేశాను, పప్పు చేశాను అనమాట. కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. చూపించినట్లుగా ఫస్ట్ పైన దాని తోలంతా తీసేసుకొని లోపల సీడ్ ఉంటుంది, అది తీసేసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. నేను ఇంతకు ముందే హాఫ్ అన్ అవర్ ముందే పప్పు అయితే నానబెట్టుకున్నాను. దాంట్లోనే నేను 10 మిర్చి వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్నాను, సరిపడా ఉప్పు వేసుకున్నాను, హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను. ఎందుకంటే మిర్చి వేసే చేశాను కాబట్టి. నేను కొద్దిగా చింతపండు మనం కట్ చేసుకున్న చౌచౌని కూడా అందులో వేసేసుకోవాలి. అలాగే 3 పెద్ద టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకొని కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకొని మనమైతే ఒక 7 విజిల్స్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. ఆఫ్టర్ 7 to 8 విజిల్స్ తర్వాత పప్పు మంచిగా ఉడికిపోయింది అనిపించింది. సో నేనైతే పప్పు తాలింపు కోసం గిన్నె పెట్టి దాంట్లో సరిపడా ఆయిల్ వేసి, పోపు దినుసులు వేసి, కొన్ని ఎక్కువగానే వెల్లుల్లి వేసి, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి, కరివేపాకు వేసి మంచిగా పోపు అయితే పెట్టేసుకున్నాము. పప్పు ఎమ్మిగా వాసనతో హ్యాపీగా తినేసాము. నిజంగా టేస్ట్ కూడా అంతే అదిరిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. చౌచౌ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, బెంగళూరు వంకాయ. టేస్ట్ మాత్రం నిజంగా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అండ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.